ఇది రోజు ఇప్పుడు కరీంనగర్లో 9వ జూలైకి రోజు జరిగే రథయాత్ర విషయం మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈ రథయాత్ర కార్యక్రమం అంటే ఏంటి, ఇంకా ఈ కార్యక్రమం జరిపే ఉద్దేశం లేదు. అయితే ఈ రథయాత్ర ఉత్సవం ఇది ఏదో ఒక జనాల యొక్క మానసిక కల్పనలకు ఊహ కాదు, స్పెక్యులేషన్ కాదు. మీ శాస్త్రంలో ఆధారం ఉంది, శాస్త్రంలో దీని విషయం చెప్పడం జరిగింది. అయితే శ్రీకృష్ణ భగవానుడు బృందావనం జన్మించింది గోకులంలో. జన్మాష్టమి రాత్రి వసుదేవుడు కృష్ణ భగవానుని మథుర నుండి గోకులంకి తీసుకెళ్ళాడు. నంద మహారాజు యశోదమాత. యశోదమాత ఇంకా నంద మహారాజు వాస్తవంగా వీళ్ళ కృష్ణుని పెంచింది. అయితే 10 సంవత్సరాలు 9 నెలల వరకు కృష్ణుడు గోకులం బృందావనంలో. దాని తర్వాత 10 సంవత్సరాలు 9 నెలలు చివరి రాక్షసు సంహరించింది కేశి. ప్రతిరోజు ఒక రాక్షసు రావడం, కృష్ణుడు ఆ రాక్షసుని సంహరించింది. ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది? కృష్ణుడు కేవలం 6 రోజులు, 6 రోజులు స్టార్ట్ అయింది. కంసుడు బౌలింగ్ వేస్తుండు, కృష్ణుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక విధంగా 10 సంవత్సరాలు 9 నెలలు ఏం జరిగింది? టెస్ట్ మ్యాచ్, క్రికెట్ మ్యాచ్. ప్రతిరోజు కంసుడు ఒక రాక్షసుని పంపించాల్సి, లంచ్ కంటే ముందు, మధ్యాహ్నం కంటే ముందు ఇద్దరు ప్రతిరోజు కృష్ణుడు ఆ రాక్షసుని, కంసుడు పంపిన బాల్ని కృష్ణుడు 1-2 రన్స్ కాదు, 4 కూడా కాదు, 6, ప్రతి బాల్ 6. ఇప్పుడు నేను ఇక్కడ క్రికెట్ ఆడలేను, క్రికెట్ విషయంలో తెలియదు, కానీ తెలిసినంత వరకు 6 అంటే ఏంటి? ఎప్పుడైతే బాల్ కంపౌండ్ బౌండరీ అవతలకి వెళ్తుందో దాన్ని 6 అంటే, బౌండరీ అనుకుంటేనే 4. కానీ ఏ విధంగా అయితే బాల్ బౌండరీ బయట వెళ్తే ఇది 6 అంటారు. కృష్ణుడు ప్రతి ఒక్క రాక్షసుని ఈ భౌతిక సంసారం అయితే ఉందో ఆ బౌండరీ నుండి ఈ కుంఠంలోకి వెళ్ళి వైపుగా పంపిస్తుంది. కనుక ప్రతి ఒక్క బాల్ 6. కంసుడు ప్రతిరోజు ఇదే పని. కానీ చివరి కంసుడు అర్థమైపోయింది ఏంటి? స్థాన బలము చాలా గొప్పమైనది. కృష్ణుడు గీత చెప్తుండు, మనము చేసే కార్యము విజయవంతం కావాలంటే, మనం చేసే కార్యంలో మనం విజయవంతం కావాలంటే దానికి 5 ముఖ్యమైన అంగాలు ఉన్నాయి. ఇది భగవద్గీత 10వ అధ్యాయం చెప్తుంది. సారీ, ఇది 18-14, 18వ అధ్యాయం 14వ శ్లోకంలో చెప్పే విషయం ఏంటి? ఒక కార్యం విజయవంతం కావాలంటే ఈ 5 కలిసి రావాల్సింది, అప్పుడే కార్యం విజయవంతం అవుతుంది. సో ఫస్ట్ ఏంటి? అధిష్టానం తథా కర్త. అధిష్టానం స్థలము. మనం ఏదైనా కార్యం ఎక్కడ చేయగలం, ఏ కార్యంలో మనము ఇష్టం ఉన్న కూడా చేయలేము, దానికోసం ఒక సరైన స్థలం ఉంటుంది. రెండోది కర్త, చేసేవాడు అయినా సరే ఉండాల్సింది. ఈ రెండో విషయం. దాని తర్వాత ఆ వ్యక్తి యొక్క ఇంద్రియాలు ప్రబలం ఉండాల్సింది కార్యం జరగాలంటే. ఇప్పుడు కాళ్ళు లేదు, చేతులు లేవు, కళ్ళు సరిగా లేవు, చేయగలరా? చేయలేడు. సో ఫస్ట్ ఈజ్ ప్లేస్, సెకండ్ ఈజ్ ద డూవర్, థర్డ్ ఈజ్ ద సెన్సెస్. మూడోది తన ప్రయత్నాలు కూడా సరిగా ఉండాల్సింది. స్థలం మంచిగా ఉంది, వ్యక్తి మంచిగా ఉన్నాడు, ఇంద్రియాలు మంచిగా ఉన్నాయి, కానీ ప్రయత్నాలు సరిగా లేవు, కార్యం విజయవంతము కాదు. కానీ 5వ విషయం చాలా గొప్పది.
ఫస్ట్ స్థలం, రెండోది కర్త, మూడవది ఇంద్రియాలు, నాలుగవది ప్రయత్నాలు, కానీ ఐదవది ఈ 4 లేకున్నా ఈ 5 ఉందనుకో విజయవంతం. ఈ 4 లేకుండా 5 ఉంటే విజయవంతము. ఈ 5 ఒక్కటి లేకపోతే ఈ 4 ఎంత ప్రబలం ఉన్నా ఫెయిల్. ఎగ్జామ్లో 5 క్వశ్చన్లు ఉన్నాయి. ఫస్ట్ 4 క్వశ్చన్లు ఆన్సర్ ఇస్తే 10 మార్క్స్, 5వ క్వశ్చన్కి ఆన్సర్కి 90 మార్కులు. ఏం రాస్తాం? ఎందుకు? ఎందుకంటే మిగతా 4 మనం ఎంత పర్ఫెక్ట్గా రాస్తే కానీ కాపీ పేస్ట్ చేసినా ఇన్నస్తాయి 10 దాని దగ్గర. ఇంకా 100కి వెళ్తే పాసింగ్ మార్క్స్ ఏంటి? కనీసం 30 రావాల్సింది. అంటే మనము ఫస్ట్ 4 క్వశ్చన్లు ఎంత జెరాక్స్ కాపీ కొట్టినా కాపీ పేస్ట్ చేసినా ఫెయిల్ అయ్యి. కానీ 90 మార్కుల క్వశ్చన్ మనం ఎన్ని పొరపాట్లు వేసినా కానీ 50% మార్క్స్ వస్తాయి. 90 కలిపి 50% అంటే 45. పాసింగ్ కంటే ఇంకా ఎక్కడే. సో 5వ విషయం ఏంటి? పరమాత్మ. పరమాత్మ అనుగ్రహం లేనిది, భగవత్ అనుగ్రహం లేనిది ఏ కార్యము జరగదు. ముఖం కరోతి వాచాలం పంగుం లాంఘాయతే గిరిం యత్ కృపాతం అహం వందే శ్రీ గురు దీనతారిణం. భగవంతునికి గురు యొక్క అనుగ్రహం ఉంటే ముఖం కరోతి వాచాలం. ముఖం అంటే ఎడ్డు మాట రానివాడు, డమ్. A dumb person can speak very eloquently. A lame man can climb mountains. అనుగ్రహం. సో కనుకనే కంసుడు అర్థం చేసుకోడు, స్థాన బలము సరిగా లేదు. కనుకనే నేను నా ప్రయత్నాలు ఏమిటంటే అన్నీ విఫలమైపోతున్నాయి. నేను ప్రతిరోజు కృష్ణుని చంపడానికి ఒక రాక్షసుని పంపిస్తున్నా, కానీ కృష్ణుడు గోకులం ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాల్సింది? స్థాన బలము చేంజ్ చేయాల్సింది. ఒక కనుక జీవితంలో గుర్తుంచే ఒక విషయం, స్థాన బలం చాలా ఇంపార్టెంట్. గజేంద్రుడు ఇంకా ముసలి వీళ్ళ మధ్యలో యుద్ధం జరిగింది. మన దగ్గర ఫోటో చూస్తాము. ఆ ఏనుగు కారు ఒక ముసలి పట్టింది, లాగేసింది. ఏం చేపిస్తుండు? కమల పువ్వు అర్పిస్తుండే. ఎవరికి? స్వామివారికి. స్వామివారి గడుపుకుంటూ వచ్చి రక్షించి. ఇప్పుడు ఒక ముసలి ఎంత పెద్ద ముసలి ఉన్నా కానీ ఏనుగు కాలేసింది అనుకో పిండి పిండి అయిపోతుంది, అవునలేదు. కానీ వాళ్ళ మధ్యలో యుద్ధము 1000 సంవత్సరాలు జరిగింది, 1000 years. ఇంకా గజేంద్రుడు ఓడిపోయిండు. దేనికి ఓడిపోయిండు? ముసలి. దానికి కారణం ఏంటి? స్థాన బలం. ఎందుకంటే ఏనుగు ఇది భూమి మీద ఉండే జీవి, మొసలి నీళ్ళు ఉండేది. సో నీటిలో ఉండేసరికి మొసలికి శక్తి ఉంది, శారీరక బలము, ఇంద్రియ బలము, ఇంకా ముఖ్యంగా మానసిక బలము. వ్యక్తికి మానసిక బలం ఉండాలి. షుడ్ బి మెంటలీ స్ట్రాంగ్. అది ఏం పరిస్థితి ఏమైంది? నీటి ఉండేసరికి శారీరకంగా వీక్ అయిపోయింది, మానసికంగా వీక్ అయిపోయింది. కనుకనే ఓడిపోయింది, లాగేషన్ మొత్తం. ఇది స్థానబలం. సో కనుకనే ప్రతి ఒక్క మానవుడు తన స్థానబలం ఏర్పడేసుకొని అక్కడ ఉంటేనే విజయవంతం అవుతాడు. సో కనుకనే కంసుడు ఏం చేసిండు? కంసుడు ప్లాన్ చేసిండు ఈ కృష్ణుడి స్థానబలం చేంజ్ చేయాల్సింది. మథురను ఆహ్వానించుకున్నాడు. అల్లుడా, మథురలో పెద్ద ఉత్సవం ఉంది, వచ్చేయండి. సో కృష్ణుడు ఆ ఆహ్వానంని ఒప్పుకొని స్వీకరించి నంద మహారాజు, యశోదమాత, వాళ్ళ గోపాలకు, ఇంకా ముఖ్యంగా గోపికలకు నేను ఎల్లుండి వచ్చేస్తాను. ఈ ఉత్సవంలో పాల్గొని ఒక కార్యం నెరవేర్చి ఆ కార్యంని విజయవంతం చేసి వచ్చేస్తే. ఏదో కార్యము? కంసుని
సంవరించుకో. నేను ఎల్లుండి వచ్చేస్తాను. परसों हिंदी में बोलूं, आज कल और परसों. परसों मैं लौट आऊँगा. ఏ చోటుకైతే ఈ విషయం చెప్పిండో ఇప్పటికీ బృందావనంలో ఆ ఊరు పేరు ఏంటి? పల్సో. ఆ గ్రామం పేరే పల్సో. పర్సో నుండి పల్సో అయిపోయింది. అంటే ఇది ఆ స్థలంలో కృష్ణుడు ఏమని చెప్పిన గోపిలకు, నేను ఎల్లుండి వచ్చేస్తాను. కానీ కృష్ణుడు ఆ 10 సంవత్సరాలు 9 నెలలకు గోకులం నుండి బయటపడ్డాడు. మళ్ళీ తిరిగి 100 సంవత్సరాల వరకు ఎన్నడూ గోకులంలో అడుగుపెట్టారు, బృందావనం అడుగుపెట్టారు. ఇప్పుడు మథుర బృందావనం ఇది కేవలం 12-15 కిలోమీటర్లు. కానీ ఎన్నడూ తిరిగి వెళ్ళలేదు. మళ్ళీ మథుర నుండి ద్వారక ఇంత దూరం అయిపోయింది. విచారం చేయండి, గోపికల పరిస్థితి ఏంటి, నంద మహారాజ్ పరిస్థితి ఏంటి, యశోదమాతల పరిస్థితి ఏంటి, గోపాల పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఒక్కటి. అందరూ కేవలము కృష్ణుడి విరహాలు ఏడుస్తుంది కనుక. ఉద్ధవుడు కృష్ణుడు ఉద్ధవుని పంపించాడు, వెళ్ళి కొంచెం ఉదరింపాలి. तो మథురకి వెళ్ళే ద్వారకకి వెళ్ళే ఉద్ధవుడు వచ్చేసరికి బృందావనం ప్రవేశించాడు. ఒకళ్ళు అడిగిండు, నంద మహారాజు వెళ్ళి ఎటువైపు? వాళ్ళు ఏం చెప్పారు, ఈ 2 ఒరేలు ఎలా ఉంటాయా, ఆ ఒరేలు పట్టుకొని వెళ్ళు, నువ్వు చక్కగా నంద మహారాజు ఇంటికి వెళ్తావు. మరి ఒరేలకు ఆ ఇంటికి సంబంధం ఏంటి? ఈ ఒరేలు కావు, ఇది కేవలం నంద మహారాజ్ ఇంకా యశోద మాతై కంటికి వెళ్ళే కారే లీలి. విచారం లేదు. ఈ ప్రపంచంలో మనం ఈ విషయం అర్థం చేసుకోలేము. ఈ ప్రపంచంలో ఎన్ని బాధలున్నా ఒక్కరోజు 2 రోజులు ఎడతాదంతే. కానీ ఇంత ఏడిచినా కానీ ఖర్చు కూడా ఈరోజు ఖర్చు కూడా తడదు. ఇది వాళ్ళ ప్రేమ. అందరు బాధ ఉన్నారు, కానీ ముఖ్యంగా గోపికలు. ప్రతిరోజు ప్రొద్దున గోపికలు స్నానం చేయాల్సింది, మంచి మంచి వస్త్రాలు, అలంకరణ, నగాలు వేసుకొని ఆ దారిలో ఎదురు చూడాలి. ఆయనకు ఇష్టం ఉన్న వంటకాలు చేసుకొని ఊళ్ళలో అల్లుకొని ఇక వస్తాడేమో. మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి ఇక ఎందుకు వస్తాడు. పల్లెటూరులోకి వెళ్ళే పెద్ద పట్టణంకి వెళ్ళిండు. అక్కడ ఏవో ఐశ్వర్యము, సుఖాలు, వైభవాలు ఉన్నాయి, అందమైన భార్యలు ఉన్నారు. వాళ్ళను వదిలిపెట్టి మా వైపు ఇప్పుడు మేమేమున్నాం, మా దగ్గర ఏముంది అని సాయంత్రం వాళ్ళు బాధపడుతుంది. కానీ మళ్ళీ తెల్లారి ఆ బాధలో కొన్ని మార్లు వాళ్ళు కృష్ణుడిని నిందిస్తుంది, తిడుతుంది. కానీ మళ్ళీ తెల్లారి ఎందుకు? మేము బాధపడుతూ ఉంటే ఒకవేళ సడన్గా వచ్చినంటే మేము బాధపడుతున్నామని చూసి ఆయన బాధపడతాడు, కనుకనే కేవలం ఆయన బాధపడద్దు అనే ఉద్దేశంతో వీళ్ళు అలంకరించుకున్నారు. ఎందుకు? నార్మల్ మనం బాధపడుతుంటే మనం అలంకరించుకున్నాం, వేషధారణ ఉంటుంది, మంచి మంచి బట్టలు. ఎందుకు? కేవలం కృష్ణుని యొక్క సంతృప్తి కోసం. ఇది గోపికల ప్రేమ. కానీ 100 సంవత్సరాల వరకు కృష్ణుడు తిరిగి మళ్ళీ ఎన్నడు బృందావనం వైపు అడుగుపెట్టలేదు. కానీ 1 సంవత్సరం ద్వారక నుండి మొత్తం యదువంశులందరూ వాళ్ళు కురుక్షేత్రంకి వచ్చేసారు. ఎందుకంటే అప్పుడు గ్రహణం ఉంది. ఆ గ్రహణంలో కురుక్షేత్రం అంటే తీర్థక్షేత్రంలో స్నానం చేస్తే ఇది చాలా శుభకారకమైనది. అప్పుడు గోపికలందరూ బృందావనం ఉంది, బాలే తత్తలేడు, కనీసం మనమన్నా వెళ్ళమని వీళ్ళందరూ ఇదొక్క వంక కనీసం ఇప్పుడు దర్శనమవుతుందని వీళ్ళందరూ అక్కడికి వెళ్ళింది. కురుక్షేత్రం బృందావనం నుండి నంద మహారాజు, గోపబాలు, గోపికలు అందరూ ఒక యాత్రకు వెళ్ళింది. కానీ
వీళ్ళందరికీ కృష్ణుణ్ణి బృందావనంలో ఒక సాధారణ గోపాలను చూసే అలవాటు ఉంది. బృందావనంలో కృష్ణుడు పెద్ద పెద్ద నగలు వేసుకోడు, మంచి మంచి బట్టలు వేసుకోడు, కిరీటాలు లేవు, ఏనుగులు గుర్రాలు లేవు. అలాగే ఏముంది? ఒక వనమాల, చేతిలో పుల్లంలోని నెల్లి పిలిచాం ఈ సోపు. ఈ సోపుని చూసి అలవాటు. కానీ ఈరోజు వీళ్ళందరూ కృష్ణుని ఎలా చూస్తున్నారు? ఏ రూపంలో? ఏనుగు మీద కూర్చుండి ఐశ్వర్యాలు, వైభవంతో, నగాలు, వస్త్రాలు, అలంకారం చూసరికి ఇది మా కృష్ణుడు కాదు. ఎందుకంటే మా కృష్ణుడు శ్యామ సుందర్, మా కృష్ణుడు బృందావన్ బిహారీ, ఈ ద్వారకాధీష్ కృష్ణుడు నచ్చడు. కనుకనే గోపికలందరూ ఏం చేశారు? కృష్ణ వద్దులే, ఈయన ఐశ్వర్యం, ఈయన వైభవం కద్దు, మాకు మా కృష్ణుడు కావాలి, మా గోకులేశ్వరుడు కావాలి, మా గోపాలుడు కావాలి మాకు. వీళ్ళు ఏం చేశారు? ఈ గోపికలందరూ ఒక రథం తయారు చేశారు. ఒక రథం తయారు చేసి కృష్ణుడిని, బలరాముని, ఇంకా వాళ్ళ యొక్క చెల్లె సుభద్రను, వీళ్ళ ముగ్గురిని వాళ్ళు బృందావనంలో ఏ రూపం ఉంటుండ్రో ఆ రూపంలో తయారు చేసినారు. ఇవన్నీ తీసిపోయాయి. ఇవన్నీ అంతగా మిగలవు. మేము కేవలం మిమ్మల్ని ఉబ్బుతున్న అలంకరిస్తాం. గుంజమాలలో గురియలు అంటే గురియలు కృష్ణుడికి ప్రియమని ఎర్ర కలవి కొసలు గురియలు, ఆ గురియల పేర్లు అటువంటి వనమాలతో అలంకరించి వీళ్ళందరూ విషయాలు గోపికలు మళ్ళా రథం మీద కూర్చుని వీళ్ళందరూ కృష్ణ బలరాముని సుభద్రను లాగుతూ బృందావనంలో తీసుకెళ్తారు. సో ఇది మొట్టమొదటి రథయాత్ర. సో కనుగొనే రథయాత్రకు ఒక ఉద్దేశం ఏంటి? రథయాత్ర అర్థమైంది కృష్ణుణ్ణి మన హృదయంలో లాగడం. కృష్ణ నువ్వు వచ్చేసి ఎందుకంటే ఎంతవరకు కృష్ణుడు మన జీవితంలో రాడు, మన హృదయంలో ప్రవేశించడు, అంతవరకు మనము ఇక్కడే చిక్కుకోము. సో కనుకనే మనం ఎన్నో శోభయాత్ర చూస్తాము, కానీ ట్రాక్టర్ పెడతారు కూడా. అలా ట్రాక్టర్ పెడతారు, ఆ ట్రాక్టర్ బండి లాగుతుంది. ఇక్కడ నో ట్రాక్టర్, ఓన్లీ యాక్టర్. ఎందుకంటే ఈ రథయాత్ర ఉద్దేశం ఏంటి? కృష్ణుడిని తన హృదయం లాగుడు. కనుకనే రథయాత్ర లాగేటప్పుడు ఆ తాళం పట్టేటప్పుడు ఏ భావం ఉండాలి? కృష్ణ ప్లీజ్ ఎంటర్ మై హార్ట్. నా మనస్సు, నా హృదయమే బృందావనము, మీరు ఇందులో ప్రవేశించండి. ఎందుకంటే నా హృదయం స్థలము మీకోసం ఉంది. కానీ మిమ్మల్ని నేను తీసి బయటపెట్టినా ఇంకా మొత్తం ప్రపంచంలో కూర్చుని పెట్టాను. మీరు కూర్చుండే పీఠం మీద నేను ఏం చేశాను? ప్రపంచాన్ని కూర్చొని పెట్టాను. ఇంకా వాళ్ళ సేవలు నియుక్తులైనాను. కానీ ఏం లభించింది? ఏం లేదు. విఫలే సేవిను కృపణ దుర్జన. ఏం చేశాడు? ఎలాంటి ఫలితం లేకుండా కృపణులు దుర్జన సేవ చేస్తారు. దేనికోసము? చపల సుఖలవలాగిరే. దేనికోసము? చెప్పాల అనేది క్షణికమైన తాత్కాలికమైన సుఖం కోసము నేను ఈ దుష్టులని దుర్జన సేవలు అంకితమైపోయినా. నా హృదయం పీఠంలో మీరు కూర్చుండాల్సింది, కానీ మిమ్మల్ని పక్క వేసి వీళ్ళందరినీ కూర్చోబెట్టాను. దేనికోసము? ఆ క్షణికమైన సుఖం కోసం. మీరు మాకు శాశ్వతమైన ఆనందం ఇచ్చేవాళ్ళు, కానీ వాళ్ళు పక్కేసి వీళ్ళు కూర్చోబెట్టారు. కానీ నేను చాలా ఇప్పటికీ అద్దు అయినా అక్కడికి అయింది. కానీ ఇప్పుడు మాత్రం అద్దు. ఇప్పుడు మీరు మా హృదయంలో వచ్చేసారు. సో కనుకనే గోపికలందరూ కృష్ణ బలరాముని స్వరం లాగుతూ కురుక్షేత్రకి వెళ్ళి చక్కగా బృందావనం తీసుకెళ్ళారు. సో ఇది రథయాత్ర, ఇది ప్రయోజనం. సో కనుకనే ఈ రథయాత్రలో ఈ భావంతో ఏం రథలాగుతారు? ఈ కృష్ణుని ఆహ్వానించు. ఎందుకంటే ఎంతవరకు కృష్ణుడు మన హృదయంలో ప్రవేశించడు అంతవరకు మన జీవితంలో సమస్యలు మాత్రం తొలగి
కనుకని ఈ రథయాత్ర ఉద్దేశం ద్వారా ప్రతి ఒక్క జీవికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. ఏంటి? రండి, రథం లాగండి, కృష్ణుని తన హృదయంలో ఆహ్వానించండి. నేను చెప్పినట్లు జీవితంలో విజయవంతం కావాలంటే ఈ 5 విషయాలు అవసరం. కానీ 5 దగ్గరే 5వది ఇంపార్టెంట్. ఏంటి? పరమాత్మ అనుగ్రహం లేకపోతే ఏం జరగదు. ఆ పరమాత్మ అనుగ్రహం ఉంటే ఏది లేకుండా కానీ అన్నీ జరుగుతాయి. కనుకనే ఈ రథయాత్ర అప్పుడు స్వామివారు ప్రత్యేకించి ఆలయంలోకి బయటపడుతుండు. నేను చెప్పినా కదా, ఈ ప్రపంచంలో ఏ మందిరంలో కూడా మూల విగ్రహాలు బయటకు రావు. బయటకు వచ్చేటి కేవలం ఉత్సవ విగ్రహాలు. కానీ ఈ జగన్నాథ్ విగ్రహాలు, ఈ మూల విగ్రహాలు బయటకు వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు నా ఇంటికి వస్తలేరు, నేను మీ ఇంటికి వచ్చేస్తాను. అంటే తప్పించుకునే అవకాశం ఇవ్వను. మీరు ఎక్కడ పారిపోయినా కానీ అక్కడికి వచ్చేస్తాను నేను. ఇది కృష్ణుని దయా స్వరూపం. తన భక్తులను ఎత్తుకుతూ ఎక్కడక్కడ ఏములో ఉన్నాడు. ఎందుకంటే ఎవరైతే కృష్ణుని దర్శనం చేసుకుంటారో, కుంతి మహారాణి పాండవుల తల్లి, ఆమె మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత మొత్తం సెట్ అయిపోయింది. పాండవుల రాజ్యాభిషేకం అయింది, అంత అయిపోయింది. కృష్ణుడిగా నా పని అయిపోయింది, నేను ద్వారకు వెళ్ళిపోతుంది. నేను వచ్చి చాలా రోజులు అయింది. నా 16 ఏళ్ళ నుండి భార్య వదిలిపెట్టిన ప్రతి ఒక్క భార్యని 10 కొడుకులు, నా మొత్తం ఫ్యామిలీ వదిలిపెట్టుకుని నేను చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. ఇప్పుడు నేను వెళ్ళాల్సింది. కానీ కుంతి మహారాణి వచ్చేసి, అయ్యా ప్లీజ్ దయచేసి మీ కాళ్ళు మీరు వెళ్ళకండి. నీకేమవుతుంది? విపదా శాంతుత శాశ్వత్ తత్ర తత్ర జగద్గురు. అయ్యా, నా జీవితంలో ఒకటి కోరిక ఉంది. నా జీవితంలో ఒకటి మళ్ళీ ఏం రాని కష్టాలు, బాధలు, సమస్యలు, ఆపత్తులు, విపత్తులు ఇవన్నీ రాని మొక్కుతుంది. ఉందా మనకు ధైర్యం? మనమే మొక్కము. అయ్యా ఏం కష్టం రాకుండా చూసుకోండి, ఏం బాధ రాకుండా చూసుకోండి. ఇది మన ప్రార్థన. కానీ కుంతి మహారాణి ఆమె పుట్టుకం నుంచి చివరి వరకు ఆమె జీవితంలో ఎన్నడూ సుఖం అనేది లేనేలేదు. కన్న తండ్రి సుఖం లేదు, చేసుకున్న భర్త సుఖం లేదు, కన్న పిల్లల సుఖం లేదు. ఏం సుఖం ఉందా ఈ జీవితంలో? ఏం సుఖం లేదు. కానీ కూడా ఆమె ఏమని మొక్కుతుంది, ఏమని ప్రార్థిస్తుంది? అయ్యా నా జీవితంలో సుఖం రావద్దు, ఏం వాళ్ళకు కష్టం రావాలి, సమస్యలు రావాలి. మళ్ళీ ఇప్పుడప్పుడు కాదు, ఒకటి. మరి ఎందుకు? పిచ్చిదా? క్రేజీయా? కాదు. ఎందుకంటే ఆమె అర్థం చేసుకున్నది, మా జీవితంలో ఎప్పుడెప్పుడు సమస్యలు వచ్చేసినాయో అప్పుడప్పుడు మీరు మా అందుబాటులో ఉన్నారు. ఈరోజు మాకు ఏం సమస్యలు లేవు, మా లైఫ్ సెట్ అయిపోయింది. కానీ ఇప్పుడు మీరు వెళ్ళిపోతున్నారు. కనుకనే మీరు మా అందుబాటులో ఉండాలంటే సమస్యలే దానికి ఒక ధర అయినట్లయితే, రేట్ అయినట్లయితే, మూల్యమైనట్లయితే మేము ఆ ధర పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మళ్ళీ ఏమంటుంది? భవతో దర్శనో యస్య. అయ్యా ఎవరైతే మీ దర్శనం చేసుకుంటారో ఆ పునర్భవ దర్శన, ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి భవ అనేది ఈ భౌతిక ప్రపంచం, దీన్ని భవ అంటారు. ఆ వ్యక్తికి తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంది దర్శనము జరగదు. అంటే ఏంటి? స్వామివారి దర్శనం చేసుకున్న వారికి తిరిగి మళ్ళీ ఈ భౌతిక ప్రపంచంలో పుట్టుకము ఉండదు. ఇంకా ఈ భౌతిక ప్రపంచం అన్ని సమస్యలు ఏంటి? ముఖ్య సమస్యలు జన్మ, మృత్యు, జర, వ్యాధి, పుట్టుకము, మరణము, ఇంకా దాని మధ్యలో ముసల్దనం, ఇంకా రోగాలు. కనుకనే ఎవరైతే స్వామివారి దర్శనం చేసుకుంటారో ఆ వ్యక్తికి మళ్ళీ తిరిగి ఈ భౌతిక ప్రపంచంలో పుట్టుకం ఉండదు. ఇక పుట్టుకం లేనుకి మరణం ఎక్కడిది, ముసల్దనం ఎక్కడిది, రోగం ఎక్కడిది? అంటే ఇది వాళ్ళ జీవితంలో సమస్యలు లేవు.
మరి వాడు ఎక్కడికి వెళ్తాడు? వాడు చక్కగా వైకుంఠం వెళ్తాడు. సో కనుకనే ఈ రథయాత్ర ఉత్సవం ప్రతి ఒక్క జీవికి ఏం అవకాశం కల్పిస్తుంది? ఈ సంసారం నుండి విముక్తి పొందే అవకాశం కల్పిస్తుంది. కేవలము ఆయన యొక్క దర్శనం ద్వారా, ఆయన యొక్క నామం వినే అవకాశం ఉంటుంది. వాడు పలకకుండా కానీ వాడు నోరుని మూసుకోవచ్చు, చెవులని ఎవరు మూసుకోలేదు. మనం ఎంత ఇయర్ ప్లగ్స్ పెట్టుకున్నా శబ్దం చుట్టలేదు. ఇష్టం లేకుండా కానీ వాడు ఎంత దుష్టుడు అయినా మన చెవిలో భగవన్నామము చూస్తుంది. కనుక చెప్పిన రథయాత్రలో మాకు ఉండే ముఖ్యమైన విషయం సౌండ్ సిస్టమ్. ఎందుకంటే ఆ సౌండ్ సిస్టమ్ ద్వారా ఏ వ్యక్తి ఏ చోటుకు ఏ మూలకున్నా కానీ, వాడు బెడ్రూమ్లో పడుకున్నా కానీ ఆ భగవన్నామం చెవుల వినాలి. హరే కృష్ణ అని చెవలాలి. ఆ శబ్దం చెవలబడేసరికి వాడు బయటకు వచ్చి స్వామిని దర్శనిస్తారు. ఇంకా ఎవరికి దర్శనం చేసిన ఇష్టం లేకున్నా, భగవన్ నామం పలుకుడు విడుడు ఇష్టం లేకుండా కానీ ఒక్కడు మాత్రం అందరికి ఇష్టం. ఆ విషయంలో ఎలాంటి మతభేదాలు ఉన్నాయి? ఇందులో తినేటప్పుడు ఏ మతం భేదం లేదు. ఎందుకంటే ఆకలి ఇది ప్రతి ఒక్క జీవి యొక్క అవసరం. ఆహార, నిద్ర, భయం అవుతుంది. ఇంకా ప్రాథమిక అవసరం ప్రతి ఒక్క జీవికి 4 అవసరాలు ఉన్నాయి. ఏంటి? ఆహారం, అది క్రిమ కానీ కీట కానీ మానవుడు కానీ మనకి ఆహారం కావాలి, నిద్ర కావాలి, తన సంరక్షణ కోసం కొన్ని ఏర్పాట్లు కావాల్సింది. ఒక చిన్న చీమ కూడా ఏమిస్తుంది? ఒక పుట్ట తయారు చేస్తుంది. చిన్న చీమ ఇంతెందుకు పుట్ట అంటే దాన్ని ఎక్కడ చూస్తే దాంట్లో బుర్జ్ ఖలీఫానే అది. చీమ సైజ్ చూస్తే తయారు చేసిన పుట్ట దానికోసం ఏంటి? బుర్జ్ ఖలీఫా. ఏం సలాకలు, ఏ సిమెంటు, ఏ ఫౌండేషన్, ఏ కాంక్రీటు, ఎంత వర్షం పడగానే పుట్ట పుల్లది. ఏంది? ఏర్పాట్లు. ఇంకా లాస్ట్కు మైథునస్. ఈ 4 అవసరాలు ప్రతి ఒక్క జీవి. ప్రాథమిక అవసరం ఏంటి? 4లోకి వెళ్ళే ఆహారం. కనుకని అందరికీ ప్రసాదం వితరణ. కనుకని ఈ రథయాత్రలో 2 ముఖ్యమైన విషయాలు: సౌండ్ సిస్టమ్, ప్రసాద వితరణ. ఇందులో నో కాంప్రమైజ్. 1,00,000 రూపాయలు పోయినట్టే సౌండ్ సిస్టమ్కి, కానీ నంబర్ 1 సౌండ్ సిస్టమ్, నంబర్ 1 ప్రసాదం. ఎవరు కూడా వచ్చిన వాళ్ళు తినక పోగలరు. ఎందుకంటే దీనివల్లనే హృదయం యొక్క శుద్ధీకరణ జరుగుతుంది. సో కనుక ఇది కేవలం ఒక జులుస్, ఒక ర్యాలీ కాదు. ఇది రథయాత్ర కేవలం ఒక ర్యాలీ కాదు. బయట మన ప్రభుత్వం స్వచ్ఛ భారత్ అభియాన్. నిజమైన స్వచ్ఛ భారత్ అభియాన్ ఇది రథయాత్ర. ఎందుకంటే బయటకి వెళ్ళి మనం చీప్ రోడ్ కుడతాం, కానీ మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ గలీజ్ అవుతుంది. సో ఈ రథయాత్ర ద్వారా కేవలం బయట వాతావరణం శుద్ధి కాదు, హృదయం శుద్ధి అవుతుంది. నేను ఒకటే స్టోరీ పై నేను వింటున్నాను. కొన్ని సంవత్సరాల క్రితము మా గురువు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూర్చున్నాడు. తన ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంది మా గురువు గారు. సో మేనేజ్ గారిని అక్కడనే మా గురువు అందుబాటులో వచ్చి కూర్చున్నాడు. సో అవి చూసి మా గురుగారు జంప్ చేసుకుని కూర్చున్నారు, ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తుంది. సో ఈమె పంపింది వాళ్ళ సెక్రటరీని. నేను ఆ స్వామీజీతో మాట్లాడలేదు. సో మా గురుగారు సరే నాకు ఇబ్బంది మాట్లాడు. సో ఆమె వచ్చే ఉంటుంది మెనక్ గాంధీ, ఇందిరా గాంధీ కొడలు, చిన్న కొడలు. స్వామీజీ, మీరందరూ ఈ సాధు పురుషులు మీరు ఏం చేస్తున్నారు దేశం కోసం? వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్?
ఇప్పుడు ఆమె ఎన్వైరన్మెంటలిస్ట్ అవును కదా, ఎన్వైరన్మెంటల్ మినిస్టర్. మొత్తం వాతావరణం ఏం చేయాలి, పరిశుభ్రంగా చేయాలి. దెర్ షుడ్ బి నో పొల్యూషన్. మీరు దానికోసం ఏం చేస్తున్నారు? మీరు కేవలం ఈ మాల పట్టుకొని జపం చేసుకుంటా ఉంటారు మీరు, లేక కేవలం మందిరంలో కూర్చుని ఉంటారు, అర్చన చేసుకుంటారు. మీరు వాతావరణంని పవిత్రం చేసుట్లా మీ కాంట్రిబ్యూషన్ ఏముంది? మీరు ఏం చేస్తున్నారు కోసం అని ప్రశ్న. మా గురుగారు ఒక క్షణము కళ్ళు మూసుకొని మళ్ళీ కళ్ళు తెరిచి ఆమెకు ప్రశ్న అడిగింది, మేడం మీకు విషయం తెలుసా, ఈరోజు మొత్తం వాతావరణం దూషితమే ఉంది. బయట ఏ చోటు చూసి ఎక్కడ చూసినా కానీ మొత్తం చెత్త, నదులు అపవిత్రమైపోయినాయి, వాతావరణం అపవిత్రమైపోయింది, గాలి అపవిత్రమైంది, అందరూ అపవిత్రం ఉంది, దూషితమే ఉంది. ఎందుకు? దానికి కారణం ఎందుకంటే ప్రతి ఒక్క మానవుని హృదయం దూషితమే ఉంది. అపవిత్రమైన దూషితమైన హృదయం మనకు బయట వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు వాళ్ళు ఇల్లు ఊడతారు, ఊడ్చినప్పుడు చెత్త ఎక్కడ పడతారు? ఎదురింటి ముంగట. పోయి ఎక్కడ చెత్త కూడా వాడతారా? లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ బంధుకు వారింటి కూడా, ఇది వీళ్ళింటి కదా, అది వాళ్ళింటి. ఎందుకు? కచ్చర అక్కడ, కచ్చర ఎక్కడ ఉంది లేదా? ఈరోజు అన్ని విషయాలు దూషితమవుతుంది. ఎందుకంటే హృదయం దూషితమే ఉంది. కనుకనే మేము, మా గురుగారు చెప్పారు, మేము ఈ ఆధ్యాత్మిక మార్గం ద్వారా, మా అర్చన ద్వారా, మా పూజల ద్వారా, మా జపం ద్వారా, మా శాస్త్రాల ఉపన్యాసాల ద్వారా ఏం చేస్తున్నాము? మేము జనాల హృదయాన్ని పవిత్రం చేస్తున్నాము. ఇంకా ఎంతవరకు హృదయం పవిత్రం కాదో వాతావరణం ఏంటి, ప్రపంచం పవిత్రం కాదు. మేము అక్కడే చదవలేదు. కనుకని ఈ రథయాత్ర ద్వారా ఏం చేస్తున్నాము? జనాల హృదయము జనాలకు తన హృదయాన్ని పవిత్రం చేసుకునే అవకాశం లభిస్తుంది. భగవన్నామం వినుడు ద్వారా కళ్ళతోని దర్శనము, చెవుతోని వినడము, ముక్కుతోని భగవంతుని యొక్క అందమైన పువ్వులను, ప్రసాదాన్ని వాసన తీసుకోవడం, నేలకతోని ప్రసాదము ఆస్వాదించడం, ఇంకా అదే నేలకతోని భగవన్నామం జపం చేసుకోవడం. అంటే ఏమవుతుంది? మొత్తము ఇంద్రియాలు భగవంతుని సేవలో నియుక్తులవుతుంది. దీని అంటారు భక్తి. భక్తి అంటే వాతావరణాన్ని చేంజ్ చేసు కాదు, పొజిషన్ చేంజ్ కాదు, తన ఉన్న పరిస్థితులనే, ఉన్న పరిస్థితి ద్వారానే భగవంతుని సేవలో నియుక్తులు చేస్తుంది. ఎందుకంటే కృష్ణుడి పేరు ఏంటి? రిషికేశ. రిషికేష్ కృష్ణుడి పేరు. దీని అర్థమైంది రిషిక ఇంకా ఈశ. రిషిక అంటే ఇంద్రియాలు, ఇంకా ఈశ అంటే స్వామి, నియంత్రించేవాడు. రిషికేష్. తో మన ఇంద్రియాలను ఎవరు నియంత్రిస్తున్నారు? ఇంద్రియాల స్వామి ఎవరు? కృష్ణుడు. కానీ మన ఇంద్రియాలను మనము ఇంద్రియాల స్వామి యొక్క సేవలో నియుక్తి చేయగా ఏమిస్తున్నాము? కంటి కోసం రూపము, చెవు కోసము శబ్దము, ముక్కు కోసం గంధము, నేల కోసము రుచి, ఇంకా చర్మం కోసము స్పర్శ. ఈ వీటినే జీవితం వ్యర్థం చేస్తుంది. కానీ అదే కంటి ఉంది, కళ్ళ ద్వారా భగవంతుని అందమైన దర్శనం, అదే చెవి ద్వారా భగవంతుని నామం వినడం, భగవంతుని కథ వినడము, నేల ద్వారా భగవంతుని నామం జపం చేసుడు, ప్రసాదం ఆస్వాదించడం. ఇంకా భక్తుల సాంగతంలో ఆ కీర్తన సంకీర్తన అవుతుంది. దానివల్ల మొత్తం శరీరం, మొత్తం మనస్సు పవిత్రమైపోతుంది. తో ఈ అవకాశం ఈ రథయాత్ర కల్పిస్తుంది. అదే ప్రయోజనం. దాని తర్వాత మనం వచ్చేవారం చేసేద్దాం. ఈ భగవంతుడు ఈ రథం మీద పూరి జగన్నాథ్లో కృష్ణుడు మాత్రమే లేడు. ఆ స్వర్గం ఒక వేరే స్వర్గం ఉంది. పెద్ద పెద్ద కళ్ళు, పెద్ద ముఖము, పెదులు పేదగా, కాళ్ళు లేవు, చేతులు గుంజుకపోయి ఈ స్వర్గం. సో భగవంతుడు ఆ స్వర్గం ఇంకా వచ్చిందో ఇది వచ్చే వారం చర్చిస్తాం. హరే కృష్ణ. శిల ప్రభుపాదకి జస్ట్ రథయాత్ర కోసం కొంచెం 3 రీడ్ చేస్తున్నాం. 5 నిమిషాలు కీర్తన చేస్తాం, తర్వాత ప్రసాదం కోసం. హరే కృష్ణ.
जय श्री कृष्ण चैतन्य प्रभो नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर